నిరసనలకు పిలుపునివ్వడంతో అవి మరింత తీవ్ర రూపం దాల్చాయి. దీంతో ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను నిలిపివేశారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై ఉద్రిక్తత కొనసాగుతుంది. అయితే ఆందోళనలను ఆపడం ఇరాన్ సైన్యం వశంలో లేదన్నట్టుగా చర్చ జరుగుతుంది. గతంలో జరిగిన ఇరాన్ తిరుగుబాటుకు మించి తాజా నిరసనలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో దేశం విడిచి వెళ్లడానికి ఇరాన్ సుప్రీం ఖమేనీ సిద్ధపడుతున్నట్లుగా ప్రచారం నడుస్తుంది. రష్యాలో ఆశ్రయం పొందేందుకు ఖమేనీ చూస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే చర్చలకు లేదా యుద్ధానికి సిద్ధమని ఇరాన్ ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ఈ మాటల దాడులు, వార్నింగ్లు చూస్తుంటే ఇరాన్ పై మరోసారి అమెరికా సేనలు దాడి చేస్తాయనే ప్రచారం జోరందుకుంది. గత ఏడాది జులైలో ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా దాడి చేసింది. వెనెజువేలా తర్వాత ట్రంప్ టార్గెట్ లో ఇరాన్ ఉందని అనుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభం వల్ల ఇరాన్లో చెలరేగిన ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. బిందు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ వరలక్ష్మి. ఇరాన్ లో ప్రస్తుతం భారీ నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, రియాల్ విలువ తగ్గిపోవడం, నిరుద్యోగం, రోజు రోజుకు కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా ఇరాన్ లో ఈ పరిస్థితి రావడానికి కారణం అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అంటే ఇప్పటికే 31 ప్రావిన్స్ అంటే 31 రాష్ట్రాల్లో 100కు పైగా కూడా నగరాల్లో కూడా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా అక్కడ ఉంది. ఆ ప్రభుత్వం కూడా మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇంటర్నెట్ ని మొత్తం కనెక్ట్ అక్కడ బంద్ చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా మొత్తం అక్కడ నిర్బంధంలో కూడా ఉంది. సో గత డిసెంబర్ 28న కూడా ఈ అల్లర్లు కూడా దేశం అంతటా కూడా వ్యాపించాయి. అంటే 2019, 2022 తర్వాత అతిపెద్ద నిరసనలు మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయంటూ కూడా కథనాలు వస్తున్నాయి. సో 2000కు పైగా కూడా అరెస్ట్ అయ్యారు. 30 నుంచి 40 వరకు కూడా ఈ నిరసనకారులందరూ కూడా చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో అంటే ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా ప్రపంచ దేశాలందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఎవరు కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడడం లేదు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం ఆయన వైఖరి మనకి తెలుసు. మొదటి నుంచి కూడా ఏ చిన్నది వచ్చినా కూడా ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. సో నిరసనకారులపై ఏదైనా కూడా హింస గాని, దాడి గాని జరిగితే ఊరుకోను అంటూ కూడా ట్రంప్ ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ నిరసనకారులను చంపితే హెల్ ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా ట్రంప్ హెచ్చరించడం జరిగింది. సో నిరసనలో అత్యంతగా కూడా ఈసారి చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది, రికార్డ్ చెప్తోంది. సో ఇరాన్ లో వందల సంఖ్యలో కూడా నగరాల్లో కూడా అంటే 100కు పైగా కూడా నగరాల్లో దేశం అంతటా కూడా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. సో మాట్లాడదాం, అసలు ఇరాన్ లో ఎందుకు ఇంతటి ఆర్థిక సంక్షోభం వచ్చింది, అసలు ఇరాన్ పై ఎందుకు ఇంత కూడా మౌనం, అంటే ప్రపంచ దేశాలు ఎందుకు కూడా మౌనం వేయడం లేదు, నిరసనల కారులు ఇంతగా చనిపోతున్నా కూడా ఎవరు మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు, చూద్దాం, మాట్లాడదాం. అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు, అలాగే మురళీ మనోహర్ గారు కూడా జాయిన్ అయ్యారు, విశ్లేషకులు. నమస్తే అండి అందే సత్యం గారు. ఏం చెప్తారు? 2019, 2022 తర్వాత అత్యంత భారీగా కూడా ఆ దేశంలో కూడా 2025లో కూడా అంటే డిసెంబర్ లో జరిగినాయి. ఇప్పుడు మొత్తం కంటిన్యూ అవుతున్నాయి నిరసనలు కూడా. 100కు పైగా దేశాల్లో కూడా నిరసనలు జరుగుతున్నాయి. 36 ప్రావిన్సెస్ అంటే రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నాయి. బట్ ప్రపంచ దేశాలు ఎవరు కూడా మాట్లాడడం లేదు. చాలా మంది వరకు కూడా చనిపోయిన పరిస్థితి. సో ఖమేనీ ఏమో ఆ రాష్ట్ర ముఖ్యం అక్కడ ఉన్న అతనేమో వేరొక రాష్ట్రం తలదాచుకోవడానికి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన కూడా ఒక రకమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి ఖమేనీ పరిస్థితి, ఏ విధంగా ఉండబోవచ్చు? ఇంటర్నల్గా ఇరాన్ పరిస్థితి బాగా దిగజారింది. దరిదాపు $1కు 12,50,000 రియల్స్ దిగజారినాయి. ఆ స్థాయిలో
కింద పడింది. తర్వాత ఈ ఇరాన్ విషయంలో అమెరికాకి ఎప్పటి నుంచో కన్నుంది. ఎందుకంటే ప్రపంచ ఆయిల్ రిజర్వ్స్లో వెనిజులా 19%, సౌదీ అరేబియా 14%, ఇరాన్ కూడా 13.3%, మూడో స్థానంలో ఉంది. కాబట్టి రెండవది వెనిజులా లాగానే ఇరాన్ కూడా పెట్రో డాలర్ని రిజెక్ట్ చేసింది. అంటే డాలర్లలో పెట్రోల్ అమ్మి ఇతర దేశాల నుంచి డాలర్లు తీసుకోవటం కాకుండా విదేశీ కరెన్సీలను తీసుకుంటుంది. అంటే చైనా యొక్క యువాన్ ద్వారానే వెనిజులా లెక్కనే ఇరాన్ కూడా సప్లై చేస్తుంది. వీటన్నిటికీ కన్నెర్ర ఉంది. తర్వాత గతంలో అమెరికన్ ఏజెంట్కు ఉన్నటువంటి ఇరాన్ షా మీద తిరుగుబాటు చేసి ఖొమేని అధికారంలోకి వచ్చిండు. ఆనాడు ఖొమేని ఇస్లాం దేశాల్లో ఒక విప్లవకారుడు అని చెప్పేసి ప్రస్తుతించారు. కానీ ఇరాను రోజు రోజుకి ఇలా దిగజారిపోవడానికి కారణం ఒకటి దాని కరెన్సీ వాల్యూ పడిపోవటం, రెండవది అమెరికా నియంత్రణలు తనకున్నటువంటి క్యాపబిలిటీస్ అన్ని ఉపయోగించుకొని ఆ ఆయిల్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం లేకుండా చేసింది. ఇది రెండోది. అంటే వెనిజులాకి ఏది సూత్రం వర్తిస్తుందో ఇరాన్కు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి ఇరాను ప్రపంచంలో జనాభా ప్రకారం 17వ స్థానంలో ఉంది. 9.3 కోట్ల జనాభా ఉంది, పెద్ద దేశమే. కాబట్టి ఇటువంటి దేశంలో ప్రజల ఆర్థిక స్థాయి దిగజారితే ఇటువంటి తిరుగుబాట్లే వస్తాయి. తర్వాత మరొకటి ఏమిటంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడి అమెరికా దాడి చేసి కొంత వాళ్ళ ఆర్థిక స్థితి కూడా స్టాండ్ స్టిల్గా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో రెసిషన్లు ఉండటంతో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కాబట్టి ప్రజల అసంతృప్తి వచ్చింది. ఆ గతంలోనే దరిదాపు ఒక 40% మంది ప్రజలు ఇరాన్ షా అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు విజృంభించేటువంటి అవకాశం ఉంది. తర్వాత అమెరికన్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వెనిజులా మీద దాడి చేసినంత తేలికగా దాడి చేయకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఆటమిక్ మిజైల్స్ ఉన్నాయి. కాబట్టి కొంతమేరకు ఓపికతోటి ఇదే ఇంకా కొంతకాలం ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటట్టుగా చేసి ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి పారిపోయేటట్టుగా ఒత్తిడి ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కొంతకాలం ప్రజల్ని తిరుగుబాటుకి ఎక్కువ ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితి కొన్ని చక్కదిద్దటానికి ప్రభుత్వం ఏదో కొన్ని డాలర్లు ఇచ్చి తాత్కాలికంగా ఉపశమనం చేయడానికి కుటుంబానికి ఇన్ని డాలర్లు కొనుగోలు శక్తి పడిపోయింది కాబట్టి ఉపయోగించండి అని చెప్పేసి కొనసాగుతూ ఉంది. ఏదేమైనా మిలిటరీ సపోర్ట్ ఉండి సైన్యం సపోర్ట్ ఉన్నంత కాలం, తర్వాత పోలీసుల సపోర్ట్ ఉన్నంత కాలం కొంతకాలం రెసిస్ట్ చేసే అవకాశం ఉంది ఖొమేని. ఆ రెసిస్ట్ చేసే పరిస్థితి లేదంటే అప్పుడు మాత్రం వేకేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అమెరికా కూడా వెంటనే ప్రతిఘటన లేకుండా మరి అధ్యక్షుని ఎత్తుకొని పోతుందా లేకపోతే దాని మీద దాడులు చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఏమైనా వెనిజులా కన్నా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం, అమెరికా విషయంలో జాగ్రత్తగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా కూడా అంటే ఇప్పుడు ట్రంప్ పాత్రపై కూడా చాలా వరకు ప్రశ్నలు వస్తున్నాయి. అంటే అమెరికా యొక్క జోక్యం వల్లే కూడా ఇరాన్ లో పరిస్థితి ఇంత దిగజారిందా అన్న కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఖచ్చితంగా అమెరికా ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు ఈ మధ్య మొన్న ఇరాక్ మీద దాడి చేసి 3 ఆటమిక్ పవర్ ప్లాంట్స్ ని ధ్వంసం చేసింది. కాబట్టి ఇటువంటి ప్రత్యక్షంగా దాడే కాదు, వెనిజులా కన్నా ఎక్కువ వెంజెన్స్ తోటి ఉంది ఇవాళ. ఎందుకంటే మధ్య ఆసియాలో కానీ వెస్ట్ ఆసియాలో కానీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఇస్లాం దేశాల్లో ఇరాన్ మాత్రం నెంబర్ 1 స్థానంలో ఉంది. కాబట్టి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అక్కడ మధ్యప్రాచ్యంలో ఏది ఉండకూడదు అనేటువంటిది అమెరికా కోరిక. కాబట్టి ఇజ్రాయెల్కు ఆయుధాలు సప్లై చేసింది, ఆర్థికంగా సహాయం చేసింది. అందుకే పాలస్తీనాని తర్వాత పాలస్తీనా ప్రజల్ని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు చుట్టూన్నటువంటి లెబనాన్ తర్వాత ఇంకొక వెంజెన్స్ కూడా ఉంది ఇరాన్ మీద అమెరికాకు. ఇరాను ఆర్థిక సహాయంతో తనకి ఇష్టమైనటువంటి వాళ్లకు ఆర్థిక సహాయం చేసింది. పక్కనే లెబనాన్లో హిజ్బుల్లాస్ ఉన్నారు, వాళ్ళకు దరిదాపు $1,00,000 కోట్ల సహాయం చేసింది అనేది ఒక అంచనా ఉంది. కాబట్టి అట్లాగే ఐటీలో ఉన్నటువంటి వాళ్ళకు సహాయం చేసింది అనేటువంటిది ఉంది. కాబట్టి తర్వాత వద్దట కూడా చైనాకు ఆయిల్ సప్లై చేస్తుంది. తర్వాత రష్యాతోటి చైనాతోటి మిత్రత్వం ఉంది. ఇవన్నీ కూడా దరిదాపు వెనుజులాకు దీనికి ఒకే లక్షణాలు ఉన్నాయి. కాకపోతే దీనికి ఇంకా కాస్త డిఫెన్స్ పవర్ఫుల్ ఉంది కాబట్టి అది కొంత వెయిట్ చేసి ఒక అంచనాకు వచ్చినాకనే అమెరికా దాడి చేసే అవకాశం ఉంది.
ఏదేమైనా ముందు ప్రజలను ఎదుర్కొంటే అమెరికా దాడి తర్వాత సంగతి. కాబట్టి Yes. ప్రజల తిరుగుబాటు అనేటువంటి దానికి ఖచ్చితంగా అమెరికా ప్రోత్సాహం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఓ పక్షాన్ని చీల్చి ఇంకో పక్షం మీద ఎగదవేయటం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి ఇవాళ ఉన్నటువంటి 30 మంది ఎంపీలు కొనేసి ఇప్పుడున్న అతికుల బంతకు సపోర్ట్ ఇచ్చి సైన్యాధ్యక్షుడు ముర్దీని దగ్గర తీసి ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టింది ప్రజలు గెలిపించినప్పటికి కూడా. బంగ్లాదేశ్లో హసీనాని గెలిపించిన ఆడ తిరుగుబాటుకు ఏదో కారణాల వల్ల తిరుగుబాటు వస్తే దాన్ని ప్రోత్సహించి ఇప్పుడు పాకిస్తాన్, అమెరికా ఇండియాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టింది బంగ్లాదేశ్ని. అట్లాగే ఇరాన్ని కూడా, వెనుజులాని కూడా అలాగే రష్యా చైనాగా మిత్రుడుగా ఉన్నందుకు వెనుజులాని ఆక్రమించింది. ఇరాన్ కూడా అదే మిత్రత్వం కాబట్టి ఇరాన్ని కూడా డిస్మెంటిల్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఇతర దేశాలకు మిత్రుడుగా ఉన్నటువంటి అలీన దేశాల్లో కూడా అరాఫత్కు వ్యతిరేకంగా వాళ్ళే హమాస్ను ప్రోత్సహించారు. హమాస్ ఉగ్రవాదులు అని చెప్పేసి పాలస్తీన్ మీద దాడి చేసి పాలస్తీన్ ఆక్రమించారు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కొన్ని అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అమెరికా మేక్ గ్రేట్ అని, తర్వాత గ్రేట్ అని, తర్వాత డాలర్ ఇస్ సుప్రీం అని ఇవి నినాదాలు నిజం చేయడానికి ప్రతి చోట ఇవాళ ట్రంప్ అగ్రెసివ్గా ప్రయత్నం చేస్తుండు. ఈ అగ్రెసివ్ని అది రష్యానా, చైనానా, ఇండియానా, వెనుజులానా అనేది కాకుండా ఒక మూమెంట్ అయితే తనను రెసిస్ట్ చేసే మూమెంట్ బిల్డప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన మీద కూడా 500% టారిఫ్లు అంటున్నారు. మన మీద 50% పెంచినప్పుడు మనకు చైనా, రష్యా అండగా నిలబడి వెంటనే కార్డియల్ రిలేషన్స్ పెంచుకున్నాయి, మన ఎక్స్పోర్ట్స్ని తీసుకుంటున్నాయి. తర్వాత ఇటువంటి కొంత మిత్రత్వం కలిసింది. కాబట్టి ఇండియా కూడా ఇట్లా రెసిప్రోకల్గా ఇతర దేశాలన్నీ కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. మురళీ మనోహర్ గారు ఏం చెప్తారంటే, ప్రవాస యువరాజు ఎవరైతే అక్కడ రజా పహ్లావి ప్రకటనలతోనే కూడా ఇరాన్ లో ఇంతటి సంక్షోభం వచ్చింది అనుకోవాలా? అంటే అక్కడున్న రాజకీయంగా కూడా కొంత అంటే ఏదైతే కూడా నిరుద్యోగ యువత, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ ప్రకటనలతో కూడా నిరసనలకు దారితీశాయి. ఇంత పరంగా కూడా అంటే అమెరికా ఇంత జోక్యం చేసుకున్నా కూడా, నిరసనకారులు ఇంతమంది చనిపోతున్నా కూడా ప్రపంచ దేశాలు ఎవరూ కూడా మౌనం వేయడం లేదు. అంటే అమెరికాకి ఎవరైతే శత్రువుగా ఉంటారో వాళ్ళందరితో కూడా మిత్ర దేశాలు ఎవరు మిత్రంగా ఉంటే కూడా అమెరికా ఒక రకమైన అక్కసు వెళ్ళగొక్కుతుంది. దీనిపై మాట్లాడే ప్రయత్నం అంటే ప్రపంచంలోని ఏ దేశం కూడా చేసే ధైర్యం లేదంటారా? అంటే ఇప్పుడు తాత్కాలికంగా అలా అనిపిస్తుండొచ్చు, కానీ తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ఎప్పుడో ఒకసారి గొంతెత్తి మాట్లాడక తప్పదు. అన్ని దేశాలు వెయిట్ అండ్ సీ అనే పద్ధతిలో చూస్తున్నాయి. శృతి మించిన అటువంటి దుర్మార్గం కదా ట్రంప్. కనుక జిస్కా లాఠీ ఉస్కా బైన్స్ అని తెలంగాణలో అంటూ ఉంటాను. అలా అలా నా దగ్గర పవర్ ఉంది కనుక నేను చెప్పినట్టు వినాలి ప్రపంచం అంతా అని. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని అలా బహుశా అటువంటి పరిస్థితి వచ్చేసింది అమెరికా కూడా. చాలా అంటే ఇక్కడనేమో వీళ్ళ పరిస్థితి ఏంటి, ధరలు పెరిగిపోయాయి, పాపము క్రైసిస్ లో ఉన్నారు విపరీతంగా. కరెన్సీ వారు చెప్పినట్టుగా కరెన్సీ ఎక్కడ 40,000 రియాదులు ఉన్న డాలర్కు ఇప్పుడు 12 లక్షల రియాదులు, అది ఊహించను కూడా ఊహించలేం కదా వాళ్ళు. అందుకని దాంతో ధరలు ఏది కూడా కొనలేని అటువంటి పరిస్థితి. దాంతో ఆకలి సమస్య, ప్రజలు తిరగబడుతున్నారు. అదొకటి. మీరు అన్నట్టుగా సరే ఇంటర్నెట్ లేదు, ఇవి లేదు, ఇది ఆకలి సమస్య కన్నా పెద్దవి కాదు. కానీ అతను కూడా పిలిపిస్తున్నాడు, యువరాజు ఎవరైతే బయటి దేశాల నుంచి రిజా పహ్లావి, ఆయన పట్ల కూడా ప్రజలకు ఒక ఇది ఉంది. ఆయన కూడా పిలిపిస్తున్నాడు, తిరగబడండి, పోరాడదాం అనేటువంటి ఇది ఇస్తున్నాడు. కనుక ప్రజల్లో ఒక రకమైన విపరీతమైన ఇది వచ్చేసింది, తిరుగుబాటు వచ్చేసింది. కాల్పులు జరుగుతున్నాయి. ఒకవైపు 30-40 మంది ఇప్పటికే చనిపోయారు, 1,000 మంది అరెస్ట్ అయ్యారు. సుమారు 30 రాష్ట్రాల్లో కూడా తిరుగుబాటు జరుగుతుంది. ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా తిరుగుబాటు ఉంది. అన్ని కేంద్రాల్లో తిరుగుబాటు వస్తుంది. కనుక ఇది ఎంతగా ఆపుతాడో చూడాలి. ఖొమైనీ ఖొమైనీ ఏమంటారు, నిర్దయగా అణిచివేసేటువంటి కెపాసిటీ ఉన్నవాడే. ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుంది అనేది. మనము వెయిట్ అండ్ సీ అన్నట్టే ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ట్రంప్ ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చాడు, మేము వీఆర్ గోయింగ్ టు హిట్ దెమ్ హార్డ్ అని చెప్పేశాడు. మీరు కనుక జోక్యం చేసుకొని తిరుగుబాటు చేస్తున్న ప్రజల పైన చర్యలు తీసుకుంటే, అంటే వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక ప్రభుత్వం యొక్క ఇంటర్నల్ విషయం అది.
ఏమని అంటున్నాడు, వాళ్ళపైన ప్రజలకు తిరుగుబాటు చేసే ఇది ఉంది, హక్కు ఉంది, కనుక మీరు కనుక వాయిలెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం మేము జోక్యం చేసుకోక తప్పదు అని అంత గట్టిగా చెప్పాడు. వి విల్ హిట్ దెమ్ హార్డ్ అనేటువంటి గట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇప్పటికి కూడా పహ్లావీని కానీ వీళ్ళను బయట ఎగ్జైల్ కింగ్ అంటాము ఓ రకంగా చెప్పాలంటే, అంటే విదేశంలో వెయిటింగ్ లో ఉన్న రాజు, యువరాజు అతను అనేది ఒక ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం అది. కనుక అతన్ని కలిస్తే చాలా పెద్ద తిరుగుబాటు వస్తుంది అమెరికాలో ఒకవేళ ట్రంప్ కనుక కలిస్తే. కానీ అట్ ది సేమ్ టైం కలిస్తే రాంగ్ మెసేజ్ కూడా పోతుంది. ఏమని అంటే ఇదంతా అమెరికా చేయిస్తుంది. అమెరికా ఒక పెద్ద విలన్ వీళ్ళ దేశంలో. ఇప్పుడు ప్రజలకందరికీ కూడా మొన్న మధ్యలో వారు చెప్పారు కదా, బాంబింగ్ చేసేసరికి ఇంకా ఎక్కువ కోపంగా ఉన్నారు. కనుక అమెరికానే చేయిస్తుంది అనే నరేటివ్ ఏదైతే ఉందో అది ఉద్యమాన్ని నీరు గారుస్తుంది. తప్పకుండా ప్రజలకు ఇష్టం లేదు, అమెరికాతో చేయగలపడం ఎవ్వరికీ ఇష్టం లేదు. అందుకని ఆ ఇమేజ్, మురళీ మనోహర్ గారు, అంటే ఇరాన్ ప్రజలు చాలా చదువుకున్న వాళ్ళు, అక్కడ బలమైన సైన్యం ఉంది, అంటే ఐడియాలజీ ఆధారితంగా కూడా అక్కడ రెవల్యూషనరీ గార్డ్ లాంటి సంస్థలు ఉన్నాయి. సో అంటే ఇవన్నీ కూడా ఒకవైపు ఉన్నాయి, బట్ ఆర్థిక సమస్యలు, ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా, అంటే ప్రజలంతా ఆలోచించి నిరసనలకు అన్నిటికీ కూడా ఇంకా అమెరికాతో చేతులు కలపకుండా వాడి ఐడియాలజీ అంతా కూడా సాధ్యపడుతుందా? అంటే ఖమేనీ మన ఏజ్ కూడా చూసుకుంటే 80+ ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పటికి వల్ల చల్లారదాయా, లేకపోతే ఏంటి ప్రజల్లో ఈ నిరసనలు ఇంకా ఎక్కువ అవుతాయి అంటారా? ఇవన్నీ ఆలోచించే స్థితి ఉంటుందంటారా అక్కడ? ఉంటుందమ్మా. బేసిక్ గా వీళ్ళు ఇస్లామిక్ స్పిరిచువల్స్ అంటారు. ఇది మనం మర్చిపోకూడదు, ఈ దేశంకు ఉన్న ప్రత్యేకత అది. కనుక అమెరికా జోక్యాన్ని వాళ్ళు సహించలేరు. ఏదున్నా ఇప్పుడున్న ఈయన ఖుమేనిని కూల్చేసి పహ్లావి తెచ్చుకున్న స్థితి వాళ్ళకే ఉంది, వాళ్ళే తెచ్చుకుంటారు. కానీ అమెరికా జోక్యాన్ని మాత్రం వాళ్ళు సహించలేరు. అమెరికా జోక్యం చేసుకుంటే పహ్లవి అక్కర్లేదు, ఇంకెవరు అక్కర్లేదు వాళ్ళకు. అలాంటి ఒక స్థితి కూడా ప్రజల్లో స్ట్రాంగ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. కనుక ఓ రకంగా కొంచెం ప్రోగ్రెసివ్ మైండ్ సెట్. మీరు గుర్తుంటది బహుశా ఇంతకు ముందు కూడా మహిళ ఈ బుర్కా ఈ డ్రెస్ విషయంలో గొడవ అయింది, ఆమెను చంపేశారు. ఆ తర్వాత తిరుగుబాటు వచ్చింది, దేశ ప్రజలంతా తిరుగుబడితే కూడా ప్రభుత్వం అణచివేసింది. అంటే ఓ రకంగా ప్రోగ్రెసివ్ థాట్ కూడా ఉంది వీళ్ళ లోపల ఎక్కడో. కనుక మేజర్ గా వచ్చేసి అమెరికాని మాత్రం వాళ్ళు సహించరు. వాళ్ళ దేశమే ముఖ్యం, ఎవరున్నా పర్వాలేదు అనేటువంటి ఒక మైండ్ సెట్ ఉంటుంది. అందుకే ఈ జాగ్రత్త. తొందరపడడం లేదు. ట్రంప్ ఇంత పేషెన్స్ తో ఏదైనా ఉన్నాడు అంటే కేవలము స్ట్రాటజిక్ పేషెన్స్ తప్పితే దేర్ ఇస్ నో అదర్ రీజన్. జోక్యం చేసుకోవడం కూడా చాలా ఈజీ కూడా. వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధం అవుతుంది అక్కడ. కనుక ఎదురు చూస్తున్న ప్రభుత్వం కూలిపోవాలి, ఖొమేనీ ప్రభుత్వం కూలిపోవాలి, అదంతకదే కూలిపోవాలి అనేది వాళ్ళ కోరిక. అది ప్రజలు చేసి పెడతారు అనే నమ్మకం కూడా ఉంది. వాస్తవంగా ప్రజలు అలాంటి మూడ్లోనే ఉన్నారు. ఖొమేనీ ఇప్పుడు తట్టుకుంటాడా లేదా అనేది మాత్రమే మనం చూడాల్సినటువంటి విషయం. రైట్. అందే సత్యం గారు, ఇప్పుడు అయతుల్లా పాలన అంటే బలహీన పడుతుంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇరాన్ లో ఒకవేళ పాలన మారితే మధ్యప్రాచ్య రాజకీయ పరిస్థితులు ఎలా మొత్తం మారుతాయి? ఖచ్చితంగా అండి. ఇప్పటికే ఇరాక్ని సరెండర్ చేసుకున్నాడు, తర్వాత సౌదీ అరేబియాని సరెండర్ చేసుకున్నాడు, అక్కడ గడాఫీని హత్య చేశాడు, తర్వాత ఇక్కడ ఇరాక్లో సద్దాం హుసేన్ హత్య చేశాడు, తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్నే డిస్మాంటిల్ చేశాడు, తర్వాత ఇవాళ ఇరాన్ గనక సరెండర్ అయిపోతే ఇక బంగ్లాదేశ్ లో మనం ఇంతకుముందు అనుకున్నాం. కాబట్టి ఇరాన్ కూడా సరెండర్ అయితే తనకు ఎదురు లేకుండా ఆయిల్ రిజర్వ్స్ ని తన చేతిలో పెట్టుకోవాలనేది ఫైనల్ ఆబ్జెక్టివ్. అది ఒక ట్రంప్ ఆబ్జెక్టివ్, బైడెన్ ఆబ్జెక్టివ్ కాదు, అమెరికన్ ఆబ్జెక్టివ్. కాబట్టి ఇవాళ వరల్డ్ ఎంత వీక్ ఉందంటే అమెరికా, వరల్డ్ పెట్రోల్ రిజర్వ్స్ లో అమెరికా షేర్ కేవలం 2.9%, 2.9 దేర్ షేర్. కాబట్టి 19% వెనిజులా కావాల్సి వచ్చింది, తర్వాత దరిదాపు ఒక 16% ఉన్న సౌదీ అరేబియా కావాల్సి వచ్చింది, ఇప్పుడు 13.3% ఇరాన్ కావాల్సి వస్తుంది, 8% ఇరాక్ తన చేతుల్లోనే ఉంది. వీటన్నిటితోటి మిగతా బాగా పెద్ద ఇంపోర్టర్స్ ఎవరు అంటే ఆయిల్ ఇంపోర్టర్స్ భారతదేశం, చైనా. ఈ రెండే ఆయిల్ ఇంపోర్టర్స్. మనకు కావాల్సినటువంటి ఆయిల్ని పోయిన సంవత్సరం లెక్కల ప్రకారం 82% ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా పెరిగింది, 90% పెరగబోతుంది. ఎందుకంటే వెహికల్స్ సంఖ్య పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది. కాబట్టి తన దారికి చైనాని, ఇండియాని తన దారికి తెచ్చుకోవటానికి, తర్వాత గతంలోనే మనం ఇరాన్ తోటి ఒక ఒప్పందం ఉన్నాం, పైప్ లైన్ వేసుకోవాలని, పెట్రోల్ పైప్ లైన్.
అమెరికా ఒత్తిడి తెచ్చి ఆ, మనల్ని విరమింపజేసింది. Yes. ఇరాన్, పాకిస్తాన్, మనము, బంగ్లాదేశ్ 4 దేశాలు కలిసి పైప్ లైన్ వేసుకోవాలంటే భారతదేశం మీద ఒత్తిడి తెచ్చి, ఇరాన్ లొంగలేదు కానీ భారతదేశం మీద ఒత్తిడి తెచ్చి పైప్ లైన్ క్యాన్సిల్ చేసేది. అంటే ఇవాళ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి పెట్రోల్ రిజర్వ్స్ తన దేశంలో పెట్టుకొని, తర్వాత దరిదాపు 760 మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. రేపు అన్ని దేశాలు కూడా, మిగతా దేశాలు కూడా మిలిటరీ స్థావరాలు పెట్టి తన మాట వినని దేశం, తనను కాదనే దేశాన్ని కార్నర్ చేయడానికి ఈ ప్రయత్నం. దీర్ఘకాలిక ఆబ్జెక్టివ్ అది. స్వల్పకాలిక ఆబ్జెక్టివ్స్ ఏమిటంటే తన మాట అయినటువంటి ప్రభుత్వాలు ఉండాలి. తర్వాత మరొకటి కూడా ఏమిటంటే ఇవాళ అమెరికాలో క్రైసిస్ ఉంది, రెసెషన్ ఉంది, గ్రోత్ రేట్ చాలా తక్కువ ఉంది, అప్పులు 120% ఉంది. అప్పులు అంటే జీడిపి $30 ట్రిలియన్ అయితే అప్పులు దరిదాపు $35 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి. కాబట్టి దాని నుంచి బయటపెట్టడానికి, ఆ క్రైసిస్ను ట్రాన్స్ఫర్ చేయడానికి మిగతా దేశాలను లొంగ తీసుకొని వీటి మీద అమెరికా సంపాదించేటువంటి స్థితికి వాళ్ళు రాబోతుంది. అసలు వెనుజులాను ఎత్తపోగానే ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? ఇప్పటి నుంచి ఆయిల్ రిజర్వ్స్లో మేమే పెట్టుబడులు పెడతాం, ఆయిల్ మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తాం, వాళ్ళు ఎవరు పరిపాలించడం వాళ్ళ ఇష్టం, కానీ మేము మేనేజ్మెంట్ మొత్తం మాదే అన్నాడు. ప్రపంచానికి అర్థమైపోయింది కదా. తర్వాత అమెరికాలోనే ప్రతిపక్షాలు, గతంలో బిడెన్లో వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కమలా హారిస్ ఎన్నట్టు అబద్ధాలు, పెట్రోల్ కోసమే దాడి చేసిండు అన్న. అట్లాగే న్యూయార్క్ మేయర్ మమదాని కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు, పెట్రోల్ కోసమే దాడి చేశాడని. కాబట్టి ఈ విధంగా వరల్డ్ ఉన్నటువంటి రిజర్వ్స్ మొత్తం ఆయనకు కమ్యూనిస్టు, క్యాపిటలిస్టు, హిందూ దేశం, ముస్లిం దేశం ఇవన్నీ ఏమి లేవు. ఇంకా నెక్స్ట్ గ్రీన్లాండ్ కావాలంటుండు. ఎందుకు గ్రీన్లాండ్ కావాలి అంటే అద్భుతమైనటువంటి స్కేర్స్ మెటీరియల్ అక్కడ ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, గోల్డ్ ఉంది, ఇంకా ఇతర రిజర్వ్స్ అనేకం ఉన్నాయి. కాబట్టి గ్రీన్లాండ్ మాకు కావాలంటుంటు. పనామా దేశానికి పనామా కాలం మాకు కావాలంటుండు. మాది కదంటే మీ తర్వాత, మా అవసరాలు తీరిన తర్వాత అంటుండు. ఏ దేశాన్నైనా అలా అగ్రెసివ్గా అటాక్ చేసి సరెండర్ చేసుకుంటున్నారు. మరి దీనికి ఎండ్ ఎక్కడ పడుతుందంటే ప్రజల ఆశ చూస్తున్నారు, ఏ దేశంలో ఏం స్పందన వస్తుంది అనేది చూస్తున్నారు. ఒక్క రష్యా తప్ప ఎవరు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వలే. వాళ్ళ నౌకని ముంచితే మేము కూడా మీ నౌకలను ముంచాల్సి వస్తుంది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది రష్యా. కాబట్టి అయితే రష్యన్ ఎకానమీ ఒత్తిడికి గురి చేస్తుండు. మన మీద, చైనా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయిల్ రిజర్వ్స్ లేకుండా దరిదాపు మన ఇద్దరం ఆయిల్ కొనటం వల్ల దరిదాపు ఒక $300 బిలియన్ రష్యాకు వచ్చింది. అవి పెట్టి యుద్ధం చేస్తుంది అనేది ట్రంప్ యొక్క కంప్లైంట్. కాబట్టి అన్నిటికీ ఒత్తిడి తీసుకొచ్చి సరెండర్ చేసి తన అన్యాక్రాంతం చేసుకునే క్రమంలో ఉన్నాడు. ఎస్, మురళీ మనోహర్ గారు, ఫైనల్ గా చెప్పండి. అంటే ఇప్పుడు ఇరాన్ అనేది ఒక లిబియాలా మారుతుంది అనుకోవాలా, ఉత్తర కొరియాలా? ఎందుకంటే ఉత్తర కొరియాలో మనం చూస్తే అసలు బయట బాహ్య ప్రపంచంతో కూడా ఎవరితో సంబంధాలు ఉండవు, వాళ్ళ పాలన అంతా కూడా చాలా నియంతృత్వంగా ఉంటది. ప్రజలు ఎంత బాధపడినా కూడా అక్కడ పాలకులు ఏం పెద్దగా రెస్పాండ్ గారు. సో అట్లా అంటే ఇంటర్నెట్ సేవలు అంతా కూడా కట్ చేయడం అట్లా ఉంటుంది. లిబియాలో మనం చూసుకుంటే కూడా ప్రభుత్వ వ్యవస్థ అంతా కూలిపోయి, అంటే పక్క దేశాలకు సంబంధించి సైన్యం వచ్చి దిగి వాటి పరిపాలన అంతా కూడా కొనసాగించడం. అంటే ఉన్న అన్ని దేశాలు కూడా ఎవరు మాట్లాడడం లేదు, ఒక రష్యా వరకు మాత్రమే మాట్లాడారని ఇందాక చెప్తున్నారు అందే సత్యం గారు. ఎందుకు మన దేశం ఎందుకు దీనికి సంబంధించి కూడా స్పందించడం లేదు? మన వెనిజులా విషయంలో కూడా ఏం పెద్దగా స్పందన లేదు దీనికి సంబంధించి. ఇప్పుడు ఇరాన్ విషయంలో అయినా మాట్లాడే స్థితి ఉంటుందంటారా? మనం కూడా వ్యూహాత్మకంగానే ఉంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబల్ పాలిటిక్స్ లో మనం కూడా ఒత్తిడిలో ఉన్నాం. టారిఫ్ అనేది మన పైన ఉంది కనుక ఇంతగా హిందువులు బంగ్లాదేశ్ లో చావులు సంభవిస్తున్నా మన స్పందన అంతగా ఏమీ లేదు, మనం అనుకున్న అంతగా ఎక్కువ ఏమీ లేదు. ఎందుకంటే వ్యూహాత్మకంగా కాస్త స్లోగా స్టడీ చేస్తా ఉన్నాం. అమెరికా యొక్క దీన్ని కూడా మూడ్ అండ్ మూవ్మెంట్ ను కూడా స్టడీ చేస్తున్నాం. ఇంకా అమెరికా అగ్రెసివ్ గా ఉంది. ఎంతకాలం ఉంటుంది ఇలా అనేది ఒకటే ఇప్పుడు మనం చూడాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఇరాన్ లో చాలా రోజులుగా ఉంది ఇంటర్నల్ గా ఈ ఇష్యూ, ఇదేంటి ధరలు ఇలాంటి ప్రెషర్ అంతా కూడా చాలా రోజులుగా ఉంది. కానీ ఇప్పుడు నేను అనుకుంటా ఒక 3-4 ఏళ్లలో బయటికి రాలేదు, ఇప్పుడు బయటికి వస్తా ఉంది. వాళ్ళు కూడా బయటికి పడనివ్వరు, ఎక్కువగా ఇంటర్నల్ గానే సర్దుకుంటారు. అయితే ఏది ఏమైనా ఇంతకుముందు వారు చెప్పినట్టుగా అమెరికా యొక్క
ఈ ప్రపంచం ఆయన చేసే దుర్మార్గము లాంగ్ టైం ఎక్కడ ఎప్పుడు ఏమీ లిబియా వారు అన్నట్టు లిబియాలో గడాఫీని గాని, లేకపోతే ఇరాక్ లో సద్దాం హుసేన్ గాని, ఆఫ్ఘనిస్తాన్ లో ఎంత కాలము చేసినా వదిలేసి వెళ్ళిపోయారు. లాస్ట్ కు తాలిబాన్ల చేతులకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ టార్గెట్స్ కొంతకాలం అయ్యేంత వరకు ఉంటుందేమో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమెరికా యూనిపోలార్ అనేది కొంతకాలం అనుకున్నారు తిరుగులేదు అని. ఎప్పుడైతే WTO పైన 4 యువకులు దాడి చేయంగానే ఆ నరేటివ్ అంతా ఒకసారి కొల్లాప్స్ అయిపోయింది. ఎంత సూపర్ పవర్ అయినా కూడా ఎప్పుడు దెబ్బ పడుతుందో తెలియదు అని అందుకే అన్నాను వినాశకాలం ఇదంతా కూడా. కనుక అందరు కూడా ఎదురు చూస్తున్నారు, మాట్లాడడం లేదని కాదు, మన రగిలిపోతా ఉన్నారు. బ్రిక్స్ దేశాలన్నీ ఒకటి అవుతాయని కూడా నేను ఆశిస్తున్నాను ఒక్కసారి. కనుక డీడాలరైజేషన్ కనుక జరిగితే అమెరికాలో ఉండే సమస్యలు అమెరికాకు ఉన్నాయి. ఎవరు చెప్పారు కదా ఇంతకు మొదలు, అప్పు ప్రపంచంలో ఏ దేశానికి లేని అప్పు కూడా $35 ట్రిలియన్ అనేది చిన్న అమౌంట్ కాదు కదా. అలా అలా అప్పులు ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ప్రెషర్ లో ఉంది. కానీ వాడు ఏదో మనలాగా పొలం దున్ని పంట పండించుకొని బ్రతికే వాళ్ళం మనము. కానీ వాడికి ఏది కాదు కదా, ప్రపంచాన్ని చుట్టూ దేశాలను కొట్టాలి, బతకాలి, ప్రపంచ వనరులన్నీ వాడుకోవాలి, బ్రతకాలి. లేకపోతే వాళ్ళు బ్రతకలేరు కూడా. కష్టపడి బ్రతికే మనుషులు కూడా వాళ్ళు కాదు. అందుకని కొంతకాలం నడిచినా మనం అనుకోకూడదు మనం మాట్లాడడం లేదు కానీ ఆలోచన నడుస్తూ ఉంటుంది. తప్పకుండా ఎక్కడో దగ్గర వ్యూహాత్మకంగా మూవ్ అవుతాం. కానీ మన యొక్క ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవడమే ప్రధానం. ఇతర దేశాలు వాళ్ళ యొక్క ఇష్యూస్ కన్నా మన ఇంట్రెస్ట్ కాపాడుకోవాలి. ఇప్పుడు మనము ఇంత ప్రపంచం ఒత్తిడిలో ఉన్న 7.4 GDPతో మనం ముందుకి అడుగులు వేస్తున్నాం కానీ వెనక్కి వేయడం లేదు. ఇదే మనకు కావాల్సింది కూడా. ప్రపంచ పాలిటిక్స్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఇదే కావాలి. కానీ మనము ఇప్పటికి కూడా ఇరాన్ యొక్క దీంట్లో వారు అన్నట్టుగా పైప్ లైన్ అవన్నీ మన టార్గెట్స్ రీచ్ కాలేకపోయింది. అమెరికా ఒత్తిడి దీని అంతటికీ కారణం. కనుక దాని అర్థం ఏంటంటే మనం బలహీనంగా ఉన్నాము అనేది మాత్రం కాదు నా దృష్టిలో. థ్యాంక్ యూ సో మచ్ అండి మురళీ మనోహర్ గారు, అంది సత్యం గారు. సో చూసారు కదా